హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యని మాట్లాడుతున్నాను. నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో చెప్పడంలో కానీ రాత్రుల్లో కానీ అన్న తప్పులుంటే దయచేసి క్షమించండి నన్ను. ఈరోజు నేను శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 24లో ప్రియతమ శిష్యుడు నరేంద్రుడిలో పార్ట్ 2 చెప్తున్నాను. రామకృష్ణుల కోరిక మేరకు కీర్తనలు గానం చేశాను. అనంతరం ఠాకూర్ హఠాత్తుగా లేచి నా చెయ్యి పుచ్చుకుని నన్ను ఏకాంత ప్రదేశానికి తీసుకుని పోయారు. అక్కడ నాకేదో ఉపదేశం చేస్తారని అనుకున్నాను. కానీ నా ఆశ్చర్యం ఏమని చెప్పగలను? ఆనంద పరవశ్యంలో అశ్రుదారులు జాలువారా, ఎంతకాలానికి వచ్చావోయి తండ్రి, ఇంతవరకు ఎందుకు నిర్దాక్షిణ్యం వహించావయ్యా అని వివస్సులై పలికారు. భావపారవశ్యంలో కాస్త ఉపశమించాక మళ్ళీ ఆయనే, నాయనా, చాలా కాలం నీ కోసం కాచుకుని ఉన్నాను. లోకుల యచ్చప్రసంగాలు వినడంచే నా చెవులు తూట్లు పడ్డాయి. ఆహా, నా ఆత్మానుభవాలను గురించి ఒక రసజ్ఞునితో ముచ్చటించడానికి ఎంతగా పరితపించానని ఇక నీతో ప్రసంగించి ఆ తాపాన్ని చల్లార్చుకుంటాను అని వచించారు. పిదప బద్ధాంజలి అయి నా ముందు నిలబడి, ప్రభూ, నువ్వు నరుడనే ఆ సనాతన ఋషివని, మానవాళి బాధలను బాపడానికి ఆవిర్భవించిన నారాయణుడివని, అవతారమని, నారాయణుని అవతారమని నేను ఎరుగుదును అంటూ పలకసాగారు. అనంతరం ఆయన స్వహస్తాలతో వెన్న, కలకండ, మిఠాయి నాకు తినిపించి మళ్ళీ ఒంటరిగా త్వరలోనే రావాలి సుమా అని నన్ను ఒప్పించి పంపారు. ఏ మహావాంఛచే తాను శ్రీకృష్ణులను దర్శించాడో ఆ భగవత్ సందర్శన నైక వాంఛ వలనే నరేంద్రుడు ఆయనకు ఇట్టి ప్రేమపాశాలచే బంధించి వేశాడు. ఈ విధంగా శ్రీరామకృష్ణుల వచనాలనే ఆలకించండి. అతడు అంటే నరేంద్రుడు కేవలం అసంగుడై ఉన్నట్లు, బాహ్య విషయక స్పృహ అతడికి లేనట్లు కనిపించాడు. మనసులో అధికాంశం సర్వదా అంతర్లోక నాయత్తమై ఉన్నట్లుగా అగుపించాయి అతడి కళ్ళు. లౌకిక చింతన నిమగ్నమైన కలకత్తా నగరం నుండి అట్టి సత్వగుణాధికుడు, ఆత్మనిరితుడు రావడం నాకు ఆశ్చర్యంగా తోచింది. నా కోరిక మేరకు నరేంద్రుడు గానం చేసిన పాటలలో మన్ చలో, నిజకేతన్, సంసార్ విదేశీర్, వేష్ భ్రమ, కేనో అకారణే, మరలు మనస మన నిజనికే తనంబునకు మారువేషముల దాల్చి, మన నిజనికేతనంబునకు మారువేషములు దాల్చి పరదేశపు ఈ భూమిలో వ్యర్థముగా దిమ్మదిరుగుచుండ నేల మనమిచ్చట అనే పాట విని వివసున్నై భావసమాధి నిమగ్నైనాను. ఆ తరువాత నరేంద్రుడు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ నరేంద్రుడిని చూడడానికి నేను అనుభవించిన
పరితాపం అంతా ఇంత కాదు. తడిబట్టను పిండేట్లు ఆ వ్యాకులత నా హృదయాన్ని పిండివేసింది. దుర్భర విచారానికి లోనయ్యాను. వనంలో ఒక మారుమూలకు పోయి, ఓ నరేంద్ర, నా వద్దకు రా, నిన్ను చూడ్డా నిన్ను చూడకుండా నేనెలా జీవించగలను అని ఎలుగెత్తి విలిపించాను. ఇలా ఒక్కరోజు 2 రోజులా 6 నెలలు గడిచాయి. నరేంద్రుడితో ఇతర బాలురు వచ్చినప్పటికీ నా ప్రాణానికి ప్రాణమై నన్ను ఆకర్షించిన వ్యక్తి నరేంద్రుడొక్కడే. శ్రీరామకృష్ణుల చేష్టలు, ఆయన విచిత్ర వచనాలు నరేంద్రుడికి బొత్తిగా అవగతం కాలేదు. నిజంగా ఆయన ఒక దివ్యపురుషుడా లేక ఒక పిచ్చివాడా అని అతడు ఆందోళన చెందసాగాడు. ఈ విషయాన్నే పదే పదే తలపోసి నరేంద్రుడు ఇలా పలికేవాడు. నేను ఆయన్ను సావధానుడినై పరిశీలించాను. ఆయన మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ నాకేమీ విరుద్ధంగా తోచలేదు. పైగా ఆయన దివ్య ప్రసంగాలను, సమాధి స్థితులను చూసినప్పుడు నిజమైన విరాగిలా కనిపించారు. ఠాకూరు వచనాలకు జీవితానికి అద్భుతమైన సామరస్యం ఉన్నదని గ్రహించాను. భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు. నీతో నేను ఎలా మాట్లాడుతున్నానో అట్లే మనం భగవంతునితో మాట్లాడవచ్చు. కానీ భగవంతుని కోసం పరితపించేవారు ఎవరున్నారు? పుత్ర సంతానం లేదనో, సంపదలు లేవనో కన్నీరు కాలువలు కట్టేట్లు విలిపిస్తారు. కానీ భగవంతుని కోసం విలిపించేవారు నిజంగా పరితపిస్తే భగవంతుని కోసం విలిపించేవారు ఎవరు? నిజంగా పరితపిస్తే భగవంతుడు ప్రత్యక్షమై తీరుతాడు అని ఆయన నొక్కి వక్కాణించారు. ఈ విషయాలను ఆయన సామాన్య బోధకుల్లా కాక స్వాత్మానుభావపూర్వకంగా పలికారని విశ్వసించక తప్పలేదు. కానీ ఆయన పలుకులు నన్ను ఆదరించినప్పటి ఆయన విచిత్ర చర్యలకు సామరస్యం నాకు కనిపించలేదు. అందుచేత ఆయన పిచ్చివాడని నిశ్చయించుకున్నాను. అయినా ఆయన వైరాగ్యం చూస్తే అత్యద్భుతం. ఈయన పిచ్చివాడే అవుగాక, కానీ ఇలాంటి మహోన్నత వైరాగ్య సంపత్తి ఎందరో అదృష్టవంతులకు అబ్బుతుంది. నిజంగా ఈయనకు పిచ్చి పట్టిందనుకున్నా నిజంగా ఈయనకి పిచ్చి పట్టుంది అని అనుకున్న మహనీయుల్లోనికెల్లా మహనీయుడు ఈయన. యథార్థమైన మహర్షి లోకం ఈయన పాదసేవ చేయాలనడానికి ఈ ఒక్క కారణం చాలు. పరస్పర విరుద్ధాలైన ఇలాంటి భావాలతో ఆయనకు పాదాభివందనం చేసి సెలవు పుచ్చుకుని మరలాను. దాదాపు 1 నెల గడిచాక నరేంద్రుడు రెండవసారి శ్రీరామకృష్ణులను సందర్శించాడు. నరేంద్రుణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు అపరిమితానందభరితులై అత్యంత ప్రీతిపూర్వకంగా తన పాన్పుపై కూర్చోబెట్టుకున్నారు. మరుక్షణంలోనే ఆయన అఖండ ఆవేశపరవశులై నరేంద్రునిపై దృష్టి నిలిపి తనలో ఏదో గుణుగుతూ మెల్లగా అతన్ని సమీపించారు. ఆ సమయంలో జరిగిన మహా సంఘటన గురించి నరేంద్రుని వచనాల్లోనే ఉల్లేఖించడం సముచితం. వెనుకటి మాదిరే ఆయన ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారనుకున్నాను. రెప్పపాటులో ఆయన తన కుడిపాదాన్ని నా శరీరంపై ఉంచారు. మరుక్షణంలోనే
నాకొక అపూర్వ అనుభవం కలుగసాగింది. కళ్ళు తెరుచుకుని చూస్తుండగానే ఆ మందిరం యావత్తు వస్తు సహితంగా గిర్రున తిరగనారంభించి క్షణంలో అదృశ్యమైపోయింది. నాతో పాటు చరచర ప్రపంచం యావత్తు సర్వవ్యాపితమైన మహాశూన్యంలో లయించిపోతున్నట్లు అనిపించగా, ఆ ఘోర భయంకర స్థితిలో నా వ్యక్తిత్వమే నశించిపోయినట్లు అనిపించగా, నేనిక మృత్యుముఖాన పడుతున్నానని తలచి, నన్ను మీరు ఏం చేస్తున్నారు? ఇంట్లో నాకు తల్లిదండ్రులున్నారు అని వివసున్నై పలికాను. అందుకు ఆయన పక్కున నవ్వి మెల్లగా నా ఛాతీని నిమురుతూ ఇలా అన్నారు, మంచిది, ఇప్పటికిది చాలు. సర్వం సకాలంలో ప్రాప్తిస్తుందిలే. అత్యాశ్చర్యం. ఆయన ఇలా పలికిన మరుక్షణంలోనే నా విచిత్ర అనుభవం అదృశ్యమైపోయింది. మందిరంలోనూ వెలుపల సమస్తం మళ్ళీ యథాప్రకారంగా కనిపించింది. నా ఎప్పటి మనస్థితిని పొందాను. ఇదంతా ఇంద్రజాలమా యథార్థమా అనుకుని నరేంద్రుడు ఆశ్చర్యచకితుడై వితర్కించుకోసాగాడు. శ్రీరామకృష్ణులు అతడికి ఒక జటిల సమస్యగా తోచారు. ఏమైనా సరే మళ్ళీ ఈయన సమ్మోహన విద్యకు వశ్యుడను కారాదని నరేంద్రుడు నిశ్చయించుకున్నాడు. త్వరలోనే మళ్ళీ వస్తానని వాగ్దానం చేసిన పిదపే శ్రీరామకృష్ణులు అతడికి సెలవిచ్చారు. అన్నట్లే నరేంద్రుడు సత్వరమే మళ్ళీ శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చాడు. సమీపంలోని మయమల్లిక్ ఉద్యానవనానికి శ్రీరామకృష్ణులు అతన్ని తోడుకుని పోయి కొంతసేపు అక్కడ విహరించారు. ఆ తర్వాత ఇద్దరూ ఉద్యానవన గృహ చావడిలో కూర్చున్నారు. వెంటనే ఆయన సమాధి స్థితులై నరేంద్రుని స్పృశించారు. శ్రీరామకృష్ణుల అద్భుత ప్రభావమనే సూర్య రశ్మిచే నరేంద్రుని మనోనిశ్చయమనే మంచు కరిగిపోగా పూర్తిగా అతడు బాహ్య స్మృతిని కోల్పోయాడు. కాసేపు అయ్యాక స్మృతి వచ్చి చూసేసరికి శ్రీరామకృష్ణుడు అతడి ఛాతీని మెల్లగా నిమురుతూ కనిపించారు. శ్రీరామకృష్ణుడు ఆ సమయంలో నరేంద్రుని గురించి గ్రహించిన అద్భుత విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయం గురించి తదనంతరం ఆయన ఇలా వచించారు. ఆ స్థితిలో నరేంద్రుని అనేక ప్రశ్నలు అడిగాను. అతడి పూర్వజన్మ వృత్తాంతం గురించి, ఈ లోకంలో అతడు ఉద్యమాన్ని గురించి, ఆయు పరిమితిని గురించి ప్రశ్నించాను. అందుకు అతడు అంతర్ముఖుడై నా ప్రశ్నలన్నిటికీ సముచిత జవాబులిచ్చాడు. అతన్ని గురించి నాకు ఇంతకు మునిపే కలిగిన అభిప్రాయాలు, చూసిన విషయాలు ఆ జవాబులతో మరింత బలపడ్డాయి. అవన్నీ పరమరహస్యాలు. కానీ తాను ధ్యానసిద్ధుడిననే మహర్షిననే నిజస్వరూపాన్ని గ్రహించిన మరుక్షణంలోనే అతడు యోగ మార్గంలో శరీరత్యాగం చేస్తాడని తెలుసుకున్నాను. నరేంద్రుడు తనను సందర్శించడానికి పూర్వమే శ్రీరామకృష్ణులకు అతని గురించి కలిగిన దివ్య దర్శనాలు అత్యాశ్చర్యకరాలు. నరేంద్రుని జననానికి పూర్వం ఒకరోజు గగన మండలాన కాశీ క్షేత్రంపై వైపు నుండి కాళీఘట్టం అంటే కలకత్తా దిశగా దివ్యతేజం మెరిసినట్లు
కాంతి వెంటనే ఆయన కాంతి వెంటనే ఆయన నా ప్రార్థన సఫలమైంది, నా ప్రియబాలకుడు నా వద్దకు వచ్చి తీరుతాడు అని ఆనందపరవశులై వచించారు. సమాధి స్థితిలో ఉన్నప్పుడు మరో సందర్భంలో శ్రీరామకృష్ణుల మనస్సు తేజోమార్గాన క్రమంగా సూర్యచంద్ర నక్షత్రమండిత స్థూల జగత్తును సూక్ష్మ భావ ప్రపంచాన్ని దేవతామూర్తులను తేజోనిర్మిత ఆవరణాన్ని దాటి నిరామయమైన లోకంలో ప్రవేశించింది. అక్కడ ఆయన దివ్య తేజోమయ మూర్తులు సమాధి నిమగ్నులు అయిన సప్త ఋషులని గాంచారు. అప్పుడు తేజోమండలంలో ఒక భాగం దివ్య శిశురూపం దాల్చింది. వెంటనే ఆ శిశువు సప్త ఋషుల్లో ఒకరిని తన చిన్న ముద్దు చేతులతో ఆలింగనం చేసుకుని మధురస్వరాన పలుకరిస్తూ సమాధి నిమగ్నులైన ఆయన చిత్తాన్ని బహిర్ముఖం చేయడానికి ప్రయత్నించసాగాడు. ఆ దివ్య స్పర్శచే ఆయన అతీంద్రియావస్థ నుండి బయటకు బయల్వెడలి అర్ధనిమేలితలోచనుడై ప్రేమతరంగాలను ఆ బాలునిపై ప్రసరింపచేశారు. అప్పుడు ఆ బాలుడు అమందానందపరవశుడై, నేను కిందకి పోతున్నాను, మీరు నాతో రావాలి సుమా అని అన్నాడు. ప్రేమపూర్తులైన ఆ మహర్షి చూడుకిలి అందుకు అంగీకారం సూచించింది. మళ్ళీ సమాధి నిమగ్నులైన ఆయన మన శరీరాంశం ఒకటి వెనువెంటనే ఉజ్వల తేజోరూపంలో భూమండలాన అవతరిస్తున్నట్లు శ్రీరామకృష్ణులకు గోచరమైంది. నరేంద్రుని చూడగానే ఆ మహర్షినే గుర్తించాను అని శ్రీరామకృష్ణులు వచించారు. అంతేగాక ఆయన ఇలా కూడా తెలిపారు, ఆ దివ్యోతేజాన్నంతా భరించడానికి ప్రపంచానికి శక్తి చాలదు. లోకంలో నేడు నెలకొని ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఆ అంశ ఒక్కటే చాలు. తుచ్చక్తితో మహాద్భుతాలు జరగగలవు. శ్రీరామకృష్ణులు పాదస్పర్శతో తనకు అపూర్వ దివ్యానుభవం కలిగింది. లాగాయతు ఆయన పట్ల నరేంద్రుని మనోభావం మారిపోవనారంభించింది. శ్రీరామకృష్ణులు పిచ్చివారు కారని, కామం కాంచనాది వినయ వ్యోమోహిత లోకంలో ఆయనే సుస్థిరమతి అని ధీరాగ్రేసురులని నరేంద్రుడు గ్రహించసాగాడు. అయినప్పటికీ ప్రథమ సమావేశంలో శ్రీరామకృష్ణులు తన గురించి చెప్పిన మాటలు నరేంద్రుడికి ఇంకా అవగతం కాలేదు. బంగారాన్ని గీటురాయిపై పరీక్షించేట్లు శ్రీరామకృష్ణుల దివ్యానుభవ వర్తనాలను అతడు తన తీవ్ర విమర్శన శక్తిచే పరిశోధిస్తేనే గాని తాను ఆయన శిష్యాగ్రగణ్యుడై వర్ణించవలసిన మహాకార్యాన్ని చక్కగా గ్రహించలేడు. నరేంద్రుడు ఏ కారణం చేతనో కొన్ని రోజుల వరకు లేదా కొన్ని వారాల వరకు రాకుంటే శ్రీరామకృష్ణులు కాళీమాత తనకు కనిపించిన సమయంలో ఎలా తల్లడిల్లిపోయేవారో అట్లే తల్లడిల్లిపోయేవారు. నరేంద్రుడు ఏ కారణం చేతనో కొన్ని రోజుల వరకు
లేదా కొన్ని వారాల వరకు రాకుంటే శ్రీరామకృష్ణులు కాళీమాత తనకు కనిపించిన సమయంలో ఎలా తల్లడిల్లిపోయేవారో అట్లే తల్లడిల్లిపోయేవారు. నరేంద్రుడు రాకపోయినప్పుడు ఆయన కాళీమూర్తిని సమీపించి, అమ్మ, అతన్ని చూడకుంటే నేను బతకలేను, కరుణించి అతన్ని రప్పించు అని ప్రార్థించిన సమయాలు ఎన్నో ఉన్నాయి. నరేంద్రుడిని చూడగానే తరచూ ఆయన భావపరవశులై మనోహరమైన కించిత్ నత్తితో నాన్న అంటూ నరేంద్రుడు ఇదిగో అనే వాక్యం పూర్తి చేయడానికి ముందే ఆనంద పారవస్యంలో సమాధి స్థితులయ్యేవారు. అతడి పట్ల కనబరిచే ఈ వాత్సల్యాతిశయం చూసి ఇతర శిష్యులు ఆశ్చర్యపడేవారు. నరేంద్రునిపై ఈయనకు ఇంత పక్షపాతం ఎందుకు అని కొందరు తలచకపోలేదు. ఏమైతే ఆ రోజుల్లో శ్రీరామకృష్ణులు అప్రయత్నంగా నరేంద్ర నామాన్ని జపించేవారు. అతడి కోసమే తప్పించేవారు. ప్రగాఢమైన మాతృప్రేమను మించిన శ్రీరామకృష్ణుల ప్రేమానురాగాల తత్వం నరేంద్రుడికి ఊహాతీతమే అయిందని చెప్పాలి. ఆయన విశుద్ధ ప్రేమను మోహంగా ఎంచి నరేంద్రుడు ఒకప్పుడు నన్ను గురించి మీరు ఇంతగా కలవరిస్తూ ఉంటే మీకు జడబరుదుని గతే పడుతుంది అన్నాడు. ఈ మాటలకు తన ముగ్ధ హృదయం ఎంతో కలత చెందగా ఆయన కాళీమాతను ఆశ్రయించి ఆ బాలుడిలో తనకు భగవంతుడు కనిపిస్తూ ఉండడం చేతనే తన అనురాగం పెళ్లిబికిందని కనుగొనే వరకు శాంతి వహించలేదు. ప్రగాఢమైన ప్రేమచే నన్ను ఆయన తన దాసుణ్ణి చేసేవారు అని కాలాంతరంలో నరేంద్రుడే అనేవారు. ప్రగాఢమైన ప్రేమచే నన్ను ఆయన తన దాసుణ్ణి చేసివేశారు అని కాలాంతరంలో నరేంద్రుడే అనేవాడు. ఓకే ఫ్రెండ్స్, శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 24లో ప్రియతమ శిష్యుడు నరేంద్రుడిలో పార్ట్ 2 అయింది. తర్వాత ప్రియతమ శిష్యుడు పార్ట్ 24లో ప్రియతమ శిష్యుడు నరేంద్రుడిలో పార్ట్ 3 నెక్స్ట్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నేను చెప్పిన ఈ శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.